మనతో పాటు మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీ నుంచి అక్రమ్ గారు ఉన్నారండి. తెలుసుకుందాం యూనివర్సిటీ గురించి మరిన్ని వివరాలు. హలో అక్రమ్ గారు. హలో మేడం. నమస్తే అండి. నమస్తే. ఎస్, అంత దూరం నుంచి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనివర్సిటీ మన తెలుగు పిల్లలకి ఎంత కన్వీనియంట్ గా ఉంటుంది, తెలుగు పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చా, చదువుకుంటే కనుక ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనేది మాట్లాడదాము. సో ముందుగా యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ కావాలండి. సాధారణంగా యూనివర్సిటీ ఒకటి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అక్రిడేషన్ చూడాలి, అక్కడ ఉన్న ప్రమాణాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి తెలిసిపోతుంది అంటారు కదా. మరి ఈ యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ చెప్పండి. మహర్షి మార్కండేశ్వర్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సో మన యూనివర్సిటీ విషయానికి వస్తే గనక 400 ఎకరాల క్యాంపస్. ఓకే. సో క్యాంపస్ కూడా ఏంటంటే మనకి ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే క్యాంపస్లో ల్యాబొరేటరీస్ కానీ, హాస్టల్స్ కానీ, ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద క్యాంపస్, ఏది బయటికి వెళ్ళకుండా స్టూడెంట్ కావాల్సిన అన్ని వసతులతో 400 ఎకరాల్లో ఈ క్యాంపస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 400 ఎకర్స్ మేడం. ఓకే. మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే నాక్ అక్రిడిటేషన్. ఫస్ట్ ఏ కాలేజ్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా మెయిన్ ఇంపార్టెంట్ ర్యాంకింగ్ వాళ్ళకు ఉండేది నాక్ అక్రిడిటేషన్. సో ఈ నాక్ అక్రిడిటేషన్ విషయానికి వస్తే నాక్లో మనకి హైయెస్ట్ గ్రేడింగ్ అయిన A++ అక్రిడిటేషన్ని మనం పొందడం జరిగింది. సో ఈ A++ అక్రిడిటేషన్ అనేది రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చరే కానివ్వండి, ఫ్యాకల్టీయే కానివ్వండి, ప్లేస్మెంట్సే కానివ్వండి, ఈవెన్ దో ఇంటర్నేషనల్ టైఅప్సే కానివ్వండి. సో ఇలా అన్ని వేరియస్ రీజన్స్ వల్ల మనకి నాక్ A++ అక్రిడిటేషన్ అనేది మన యూనివర్సిటీకి రావడం జరిగింది. సో అదే విధంగా ఇండియాలో చూసుకుంటే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ మేడం యూజీసీ. మనకి మెయిన్లీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇండియాలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి గుర్తింపించేది వాళ్ళే. ఈ యూజీసీ ద్వారా మనకి కేటగిరీ 1లో మన యూనివర్సిటీ గుర్తింపు పొందింది. సో ఈ కేటగిరీ 1లో చూసుకుంటే కనుక ఓన్లీ మన యూనివర్సిటీలు చాలా అతి తక్కువ యూనివర్సిటీలు ఉన్నాయి. సో దాంట్లో మన మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీ ఒకటి. సాధారణంగా వేళ్ల పైన లెక్క పెట్టొచ్చు. అవునండి, మనకు ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 10 to 15 యూనివర్సిటీస్ ఉంటాయి అంతే. సో దాంట్లో మన మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీ అది డైరెక్ట్గా యూజీసీ ద్వారా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా కేటగిరీ 1 అనేది రావడం జరిగింది. సో దీంతో పాటు చూసుకుంటే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్. సో వరల్డ్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి, అన్ని కాలేజెస్కి ర్యాంకింగ్స్ ఇచ్చే వెరీ ఫేమస్ ఆర్గనైజేషన్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా 601 ర్యాంకింగ్ అనేది మన యూనివర్సిటీకి వచ్చింది. ఈవెన్ క్యూఎస్ కూడా చూసుకున్న వరల్డ్ ఫేమస్ ఆర్గనైజేషన్. సో వాళ్ళ ద్వారా కూడా ప్లాటినం గ్రేడ్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇదే కాకుండా ఇంకా చెప్పుకుంటూ పోవాలి అనుకుంటే ఎన్ఐఆర్ఎఫ్లో కూడా, ఎన్ఐఆర్ఎఫ్లో మెడికల్లోనే ఇండియాలో 26వ ర్యాంక్ కలిగిన యూనివర్సిటీ మంది. ఒక పక్క యూజీసీ ఇండియన్ గవర్నమెంట్ ద్వారా కేటగిరీ 1లో ఉండడము, ఎన్ఐఆర్ఎఫ్ ద్వారా 26వ ర్యాంక్లో మెడికల్లో ఉండడము, నెక్స్ట్ దాంతోపాటు టైమ్స్ 600, నెక్స్ట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ నాక్లో కూడా A++. వి ప్రౌడ్లీ సే దట్ మన ఆంధ్ర, తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాల్లో వెళ్ళి చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో, వేరే రాష్ట్రాలకు వెళ్దాం అనుకున్న యూనివర్సిటీస్లో నాక్ A++ ఉన్న యూనివర్సిటీస్ చాలా తక్కువ ఉంటాయి. ఈవెన్ మన ఆంధ్ర, తెలంగాణలో చూసుకున్నా కానీ బీటెక్ కానీ, పారామెడికల్ సైన్స్ కానీ, వేరే కోర్సులకు కానీ నాక్ A++ ఉన్న యూనివర్సిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. మేబీ అసలు లేవని కూడా చెప్పొచ్చు. ఉంటే 1-2 ఉండొచ్చు, లేదనుకుంటే అసలు ఉండకపోవచ్చు. సో ఈ యూనివర్సిటీ ప్రౌడ్లీ వీ కెన్ సే ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ. మరి ఇంత టాప్ యూనివర్సిటీ అంటున్నారు, లొకాలిటీ డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాము. ఎగ్జాక్ట్ ఎక్కడండి ఇది ములానా అంటే? ములానా మనకి వచ్చేసరికి ఏంటి అంటే మేడం, మనకి వెరీ నియర్ టు ఎయిర్పోర్ట్ కూడా మనకి జస్ట్ 1 hour జర్నీ ఉంటుంది. ఈవెన్ మనకి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి ఫ్రమ్ హైదరాబాద్ కానీ, మనకి మన ఆంధ్ర, తెలంగాణలో ఉన్న డిఫరెంట్ లొకేషన్స్ నుంచి కూడా మనకి ఇక్కడ డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో కనెక్టివిటీకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవునండి, కనెక్టివిటీకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈవెన్ ఎవరైనా అంటే పేరెంట్స్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా మేము చెప్పేది ఏంటి అంటే, ఇండియాలో మీరు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నా కంపల్సరీ క్యాంపస్ని విజిట్ చేయాలి. విజిట్ చేసి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్, హాస్టల్స్, మెయిన్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయనేది వెరిఫై చేసుకోవాలి. సో ఎవరైతే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న పేరెంట్స్ అందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే, మీ సుమన్ టీవీ ద్వారా అందరూ పేరెంట్స్ అందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా రండి, క్యాంపస్కి వచ్చి విజిట్ చేయండి, మీ కళ్ళతో చూడండి ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా 1-2 సార్లు చూసి మీ కళ్ళతో చూసి సాటిస్ఫై
అవ్వండి. సో అది విజిట్ చేయాలనుకున్న ప్రతి పేరెంట్స్ కూడా సో మనల్ని అప్రోచ్ అవుతే కనుక వాళ్ళకి సపరేట్ మనకి టీమ్స్ ఉన్నాయి, ఓకే, సపరేట్ సెట్ ఆఫ్ టీమ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి కావాల్సిన ట్రైన్ టికెట్స్ కూడా, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఫ్లైట్ టికెట్స్, వాళ్ళకి రావాల్సిన వాళ్ళని ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవడానికి కానీ అన్నీ కానీ మనకి టోటల్ సర్వీసెస్ ఉన్నాయి. సో వాళ్ళు వచ్చి విజిట్ అయ్యి ప్రశాంతంగా ఎంచక్క అన్ని వెరిఫై చేసుకోవచ్చు. సో విన్నారు కదండి, 400 acres పెద్ద క్యాంపస్ ఇది. యూనివర్సిటీ చాలా పెద్ద యూనివర్సిటీ, చూస్తేనే అర్థమవుతుంది. పిల్లలు ఎన్నో ఆశలతో వేరే రాష్ట్రాలకు వస్తారు. అవునండి, నేను విన్నానండి యూనివర్సిటీ గురించి కూడా. ప్లేస్మెంట్స్ అనేవి ది బెస్ట్, 93% వరకు ఉన్నాయి ఓవరాల్ ప్లేస్మెంట్స్. హైయెస్ట్ ప్యాకేజీలతో ఇప్పుడు పిల్లలందరూ సెటిల్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు. మంచి మంచి కంపెనీలు వచ్చి రిక్రూట్ చేసుకున్నాయి ఇక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో అని విన్నాను. మాట్లాడదాం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. వింటున్నారు కదా, మీ పిల్లల్ని ఇక్కడ చదివించాలి అనుకుంటే ఒకటేనండి, ఫస్ట్ మీరు యూనివర్సిటీ చూడాలి. ఈ 400 ఎకరాలు ఈ క్యాంపస్ని చూడాలంటే ఖచ్చితంగా చాలా టైం పట్టేస్తుంది. సుమారుగా ఒక వారం రోజులైనా పడుతుంది. అంత శ్రమ లేకుండా ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం సుమన్ టీవీ తరపు నుంచి. ఒక్కొక్క టాపిక్, పారామెడికల్ ఏమున్నాయి, ఇంజనీరింగ్ అసలు ఎందులో జాయిన్ అవుతే బాగుంటుంది, ఫెసిలిటీస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఫుడ్ బాగుందా, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వీడియోస్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ చూసి ఎస్ ఇక్కడ పిల్లల్ని చదివించవచ్చు అని డిసైడ్ అయితే కనుక పేరెంట్స్ మీ పిల్లల్ని తీసుకుని చక్కగా ఒక రోజు వచ్చి ఇక్కడ విజిట్ చేయండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. మరిన్ని డీటెయిల్స్ కోర్సెస్కి సంబంధించి మాట్లాడదాం. అక్రమ్ గారు, పారామెడికల్ ఎంబీబీఎస్ చదువుదామని చాలామంది డిసైడ్ అవుతారండి. ఒకవేళ అది మిస్ అయితే ఆ మెడికల్ ఫీల్డ్ పైన ఆ ప్యాషన్ పోదు. ఏదో ఒక రకంగా వెళ్ళాలి, మనం అందులో సెటిల్ అయితే బాగుంటుంది కదా, నాకు కోరిక ఉండిపోద్ది చాలామందికి. అలాంటి వాళ్ళకి బీఎస్సీ ద్వారా కూడా నెరవేర్చుకోవచ్చు అని విన్నాను. అవే పారామెడికల్ కోర్సెస్ అంటారు కదా, సో ఆ డీటెయిల్స్ ఏంటి చెప్పండి వాటి గురించి. పారామెడికల్ ఒరిజినల్గా కనుక చూసుకుంటే దీన్ని పారామెడికల్ మనం అని అనకూడదు, ఎందుకంటే పారామెడికల్ కాదు, ఇది మెడికల్ అండ్ అలైడ్ కోర్సెస్, లేదంటే హెల్త్ అండ్ అలైడ్ కోర్సెస్ అన్నమాట. హెల్త్ సెక్టార్లో మనకి జాబ్స్ అనేవి వైడ్ రేంజ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ చేసే పని డాక్టర్ చేస్తారు, అంటే ఐ మీన్ ఎంబీబీఎస్ చేసే వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తారు. సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత సర్జన్స్కి ఉండే పన్ను వాళ్ళకు ఉంటుంది, సో వాళ్ళకు ఉండే రోల్స్ వాళ్ళకు ఉంటాయి. సో వన్స్ ఒకసారి ఎంబీబీఎస్ కానీ సర్జన్స్ కానీ ఉన్నప్పటికి కూడా సో మనకు కనుక చూసుకుంటే ఈ మెడికల్ ఆర్ హెల్త్ అలైడ్ సైన్స్ కోర్సెస్లో హ్యూజ్ రేంజ్ ఆఫ్ డిమాండ్ ఉంది. సో దీన్ని గుర్తించి మన భారత ప్రభుత్వం ప్రతి స్టేట్స్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పారామెడికల్ బోర్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ప్రతి స్టేట్లో కూడా. ఈవెన్ మన తెలంగాణలో కూడా తెలంగాణ పారామెడికల్ బోర్డు ఉంది, ఆంధ్రాలో కూడా మన ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు ఉంది. సో ఈ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే నడుస్తున్నాయో ఈ కోర్సెస్ కూడా చూసుకున్నా కానీ మనకి మేజర్లీ పారామెడికల్లో హైలీ డిమాండ్ ఉన్న కోర్సెస్ కనుక చూసుకుంటే కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కానివ్వండి, ఎంఎల్టీ, ఫిజియోథెరపీ, డయాలసిస్ థెరపీ, రేడియాలజీ, రేడియోథెరపీ ఉంది. నెక్స్ట్ అదే విధంగా కనుక చూసుకుంటే అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్నాం. సో ఈ కోర్సెస్కి మేజర్లీ ఈ రోజున కనుక చూసుకుంటే హాస్పిటల్స్లో కానివ్వండి, ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో, బ్లడ్ బ్యాంక్స్లో, ల్యాబొరేటరీస్లో సపరేట్గా రిక్రూట్ చేసుకుంటున్నారు. సో హ్యూజ్, ఈవెన్ దో మనం చెప్పాలి అంటే ఈ కోర్సెస్ ఏవైతే చేశారో అలైడ్ కోర్సెస్, హెల్త్ ప్రోగ్రామ్స్ కానీ దానికి సంబంధించిన అలైడ్ కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా వీ కెన్ సే ఒక్కరు కూడా ఖాళీగా లేరు, వాళ్ళందరికీ కూడా మంచి శాలరీస్తో జాబ్లో ఉన్నారు. ఓకే ఫైన్. అదే చూస్తేనే అదే నాకు ఫస్ట్ బ్రౌచర్ చూడగానే అనిపించింది, ఇన్ని కోర్సెస్ ఉన్నాయా, పర్టికులర్గా పారామెడికల్ అనే రాసింది, ఇందులో చాలా ఉన్నాయండి. మీరు అన్నట్టు ఫిజియోథెరపీ కావచ్చు, ఇవి మోస్ట్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్. ఇప్పుడు జాబ్ కూడా వీళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఇది మొత్తం టర్మ్ ఎంత అండి, ఎన్ని ఇయర్స్ ఇది? యాక్చువల్గా చూసుకుంటే మనకి ఏవైతే మెడికల్ అండ్ అలైడ్ కోర్సెస్ ఉన్నాయో వీటి కోర్స్ డ్యూరేషన్స్ 4 years ఉంటుంది మేడం. ఇవన్నీ కూడా బీఎస్సీ కిందకే వస్తాయి. బీఎస్సీ కిందకే వస్తాయి. 4 years ఉంటుంది, 3 years ప్యూర్లీ కోర్స్ చెప్తారు, 3 years 1 year ఇంటర్న్షిప్ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు చూడొచ్చు, మనకి మన హాస్పిటల్ ఉంది, మనకి 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకటేమో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, ఒకటేమో జనరల్ హాస్పిటల్ ఉంది. వీ హ్యావ్ అరౌండ్ 1200 బెడ్ హాస్పిటల్స్ రెండు కలిపి. సో ఈ పారామెడికల్ కోర్సెస్ లేదా ఈ హెల్త్ అండ్ అలైడ్ కోర్సెస్ చదవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ స్టూడెంట్స్ గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడ పనికొస్తుందా? అవును మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనకి కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఉంది. కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కానీ లేకపోతే డయాలసిస్ థెరపీ కానివ్వండి, ఏవైతే పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా ఉండాలి. ఓన్లీ క్లాస్ రూమ్ టీచింగ్ కాదు కదా ఇక్కడ. ఇదేంటంటే మనకి హెల్త్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ కాబట్టి కంపల్సరీ క్లాస్ రూమ్ టీచింగ్ ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ ప్రాక్టికల్ టీచింగ్ ఇంపార్టెంట్. సో అందుకే ఏంటంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉండాలి.
సో మన యూనివర్సిటీకి వచ్చేసరికి ఏంటంటే MBBS ఉంది, దాంతోపాటు పీజీలో కూడా అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. టోటల్ 23 స్పెషాలిటీస్ ఉన్న యూనివర్సిటీ మనది. ఓకే. కార్డియాలజీకి సంబంధించి కానీ, గైనకాలజీకి సంబంధించి, పీడియాట్రిక్ సంబంధించి, ఈవెన్ దో మనకి యూరాలజీకి సంబంధించి ఎవ్రీథింగ్ అన్నిటికీ సంబంధించిన డిపార్ట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. సో అది నిజమేనండి. ఎంత మనం చేసినా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అక్కడ హ్యాండ్స్ నేర్పిస్తారు. గైడెన్స్, డాక్టర్స్ గైడెన్స్ లో, ఫ్యాకల్టీ గైడెన్స్ లో. సో ఫ్యాకల్టీ గురించి డెఫినెట్ గా మాట్లాడాలండి. అసలు ఫ్యాకల్టీ ఎవరు? డాక్టర్స్ వచ్చి టీచ్ చేస్తారని విన్నాను, ఇది నిజమేనా? ఎలా ఉంటుంది మేడం? మన ఫ్యాకల్టీ విషయానికి వస్తే మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీలో కనుక చూసుకుంటే వీ హ్యావ్ ద టాప్ ఫ్యాకల్టీ ఇన్ ఇండియా. సో మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ అందరూ PhD ఫ్యాకల్టీ ఉన్నారు. అరౌండ్ 250+ PhDs తో మన యూనివర్సిటీ రన్ అవుతుంది. టోటల్ ఎంటైర్ ఫ్యాకల్టీ కనుక చూసుకుంటే అరౌండ్ 600+ ఫ్యాకల్టీ ఉన్నారు. ఓ మై గాడ్. అండ్ ఇంకొకటి విన్నానండి, ఇండియాలోనే అతిపెద్దదైన క్లినికల్ స్కిల్ స్టిమ్యులేషన్ ల్యాబ్ అని అన్నారు. అవునండి. అసలు ఏంటి ఈ ల్యాబ్ డీటెయిల్స్ చెప్పండి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది మన క్లినికల్ స్కిల్ సిమ్యులేషన్ ల్యాబ్ అనేది ఏదైతే ఉందో ఇండియాస్ బిగ్గెస్ట్ ల్యాబ్ అండి ఇది. ఓకే. సో ఈ సిమ్యులేషన్ ల్యాబ్ని మన అంతకుముందు మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో రమేష్ పోఖ్రియాల్ గారు, ఆయన దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ ల్యాబ్ని అరౌండ్ 45 crores బడ్జెట్తో ఈ ల్యాబ్ని ఇక్కడ స్థాపించారు. 45 కోట్లండి ల్యాబ్. అవునండి, అందుకే ఇండియాలోనే బిగ్గెస్ట్ ల్యాబ్ అని చెప్పడం జరిగింది. పారామెడికల్ చేసే కోర్స్ చదువుకునే స్టూడెంట్స్కి ఈ ల్యాబ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఏముంటాయి అసలు ఆ ల్యాబ్లో కనుక చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ సిమ్యులేషన్స్ సంబంధించి A to Z అన్నీ ఉన్నాయి. పీడియాట్రిక్ కానివ్వండి, మనకు కార్డియాలజీ సంబంధించి కానివ్వండి, డయాలసిస్ సంబంధించి కానీ A to Z అన్నిటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్, పారామెడికల్ సంబంధించి చదువుకోవడానికి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా అందులో అవైలబుల్ ఉన్నాయి. ఓకే. అండ్ అలాగే మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ గురించి, వీటి గురించి చెప్పండి డీటెయిల్స్. మేడం, మన మెడికల్ కాలేజ్ కనుక చూసుకుంటే NIRFలోనే 26th ర్యాంక్ ఉంది ఇండియాలోనే. ఇండియాలో 500 మెడికల్ కాలేజెస్లో 26th ర్యాంక్ ఉన్న మెడికల్ కాలేజ్ మంది. సో ఈ మెడికల్ కాలేజ్ అనేది మన ఏవైతే హెల్త్ అండ్ అలైడ్ ప్రోగ్రామ్స్, పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయో వాటన్నిటికీ ఒక హార్ట్ లాంటిది. అండ్ మెయిన్ ఇంపార్టెంటే మనకి మెడికల్ కాలేజ్. సో ఈ మెడికల్ కాలేజ్ వల్లే ఇంత స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళు అందించగలుగుతున్నారు. అంటే ఇవి పర్టికులర్గా పారామెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఈ కాలేజ్ ఉండడం కావచ్చు, మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ, ఇందాక అన్నారు మీరు మాటల్లో, బట్ ఇంకొంచెం డీటెయిల్డ్గా వాళ్ళకి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి హాస్పిటల్ ఎలా ఉపయోగపడుతుంది? అంటే చదువుకున్న వాళ్ళకి వెంటనే హాస్పిటల్లో అక్కడ పర్మిషన్ ఇచ్చేస్తారా, అక్కడ చేసేయచ్చా? ఇలాంటి డౌట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. అవునవును. సో వీటి గురించి ఇప్పుడు మన కోర్స్ స్ట్రక్చర్ చూసుకుంటే మేడం 3 years ఎడ్యుకేషన్ ఇస్తారు. సో 3 years ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకి ల్యాబ్స్, ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉంది చూసారా, ఆ 1 year ఇంటర్న్షిప్ మన ఏదైతే హాస్పిటల్ ఉందో ఇందులోనే చేస్తారు. సో ఇందులోనే ఈ హాస్పిటల్లోనే వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి నాలెడ్జ్ అనేది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ 1 year పాటు పేషెంట్స్తోనే ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కోర్స్ వైజ్ కూడా డిస్కస్ చేద్దాం. కోర్స్ వైజ్ కనుక చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాలసిస్ థెరపీ ఉంది. డయాలసిస్ థెరపీ కనుక చూసుకుంటే BSc డయాలసిస్ థెరపీ, డయాలసిస్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 24 గంటలు ఆ డయాలసిస్ మిషన్లో పనిచేస్తాయి. సో ఆ డయాలసిస్ మిషన్లు ఆపరేట్ చేసేది ఎవరు? BSc డయాలసిస్ థెరపీ చదివిన వాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు. సో ఈ డయాలసిస్ మిషన్లు కనుక చూసుకుంటే ఈ రోజున మన ఆంధ్ర తెలంగాణలో కూడా ప్రతి జిల్లా వ్యాప్తంగా గవర్నమెంట్స్, లోకల్ గవర్నమెంట్స్, మన ఆంధ్ర గవర్నమెంట్ కానివ్వండి, తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, ఈ డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి జిల్లాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో. చాలా చూస్తున్నాం ఇప్పుడు. సో అలాంటి వాళ్ళు ఆ జాబుల కోసం ఇవి చదువుకోవచ్చు అన్నమాట. అవును. సో అది డయాలసిస్ థెరపీ అనేది దానికోసం యూజ్ అవుతుంది. ఈవెన్ మల్టీనేషనల్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ల్యాబొరేటరీస్లో ఈ రోజున చూసుకుంటే ఏంటంటే బేసికల్లీ డయాలసిస్ మిషన్ల అవసరం చాలా ఎక్కువ అయింది. అందుకే ఏంటి అంటే దాంట్లో హ్యూజ్ రేంజ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, కానీ సరిగ్గా చదువుకున్న గ్రాడ్యుయేట్స్ లేరు. అందుకే 100% అందులో జాబ్స్ అనేది రావడం జరిగింది. రిక్వైర్మెంట్ ఉంది, చాలా చదువుకుని వెళ్తే, అందులోనూ ఇలాంటి మంచి యూనివర్సిటీలో చదువుకుని వెళ్తే ఇంకా త్వరగా జాబ్స్ వస్తాయి, త్వరగా సెటిల్ అవ్వచ్చు కూడా లైఫ్ లో. అక్రమ్ గారు, నేను ఒకసారి కోర్సెస్ చూసానండి, వాటికి అసలు కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో కూడా నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే చాలా మంది సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాటి బట్టే సెలెక్ట్ చేసుకుంటారు. మనం చదివేసామంటే కాదు, దానికి ఆపర్చునిటీ కరెక్ట్ గా ఉందా లేదా, జాబులు సరిగ్గా వస్తాయా లేదా అని చాలా మంది స్టూడెంట్స్ చూసుకునేది ఫస్ట్ అదే, పేరెంట్స్ అయినా ఎవరైనా సరే. అందులో నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, ల్యాబ్ టెక్నీషియన్స్ కి నిజంగా అంత స్కోప్ ఉందా అని. MLT, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. ఈ రోజున కనుక చూసుకుంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనే టెక్నీషియన్ లేకపోతే, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసిన గ్రాడ్యుయేట్స్ కనుక లేకపోతే ఏ ల్యాబ్ నడిచే పరిస్థితి లేదు, ఏ హాస్పిటల్ నడిచే పరిస్థితి లేదు. ప్రతి హాస్పిటల్లో కానీ,
ప్రతి బ్లడ్ బ్యాంక్లో కానివ్వండి, ఈవెన్ ల్యాబొరేటరీస్లో కానివ్వండి, అంటే నథింగ్ బట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కానివ్వండి, ప్రతి చోట కంపల్సరీ ఎంఎల్టీ చేసిన గ్రాడ్యుయేట్స్ అవసరం అనేది ఉంది. ఈవెన్ వీళ్ళకి ప్రైవేట్ సెక్టార్లో హాస్పిటల్స్, ల్యాబొరేటరీస్, ఈవెన్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ ఉంటాయి. గవర్నమెంట్ సెక్టార్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటాయి, గవర్నమెంట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఉంటాయి, ఈవెన్ గవర్నమెంట్ సంబంధించిన బ్లడ్ బ్యాంక్స్లో ఉంటాయి. సో వీటన్నిటిలో కూడా వీళ్ళకి జాబ్స్ ఉంటాయి. సో ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబ్స్ ఉంటాయి. సో రెండిట్లో కూడా జాబ్స్ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఎంఎల్టీ హ్యూజ్ డిమాండ్ ఉన్న కోర్స్ మేడం, కానీ చదివే పిల్లలు తక్కువ ఉన్నారు. రైట్, ఓకే. అండ్ కమింగ్ టు ఫిజియోథెరపీ, అంత ఎక్కువగా ఉన్నాయి ఆ ఫిజియోథెరపీ సెంటర్స్ ఇప్పుడు? వాళ్ళు ఓన్గా వాళ్ళంతటా వాళ్ళే నడిపించిన స్టేజ్కి వెళ్తారా, లేదంటే ఏదైనా హాస్పిటల్లో వర్క్ చేయాలా? సో ఈ డీటెయిల్స్ మాట్లాడు. ఫిజియోథెరపీ, బీపీటీ ఫిజియోథెరపీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే బేసికల్లీ ఫిజియోథెరపిస్టులు అంటేనే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఏదైనా బోన్ ఫ్రాక్చర్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మనకి దెబ్బలు తగిలినప్పుడు కానీ, సో అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళు దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఈ ఫిజియోథెరపిస్టుల అవసరం అనేది కనుక చూసుకుంటే మనకి దీని జాబ్ కెరీర్ ఆపర్చునిటీస్ కనుక చూసుకుంటే ఈవెన్ మనకి హాస్పిటల్స్లో, ప్రైవేట్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్ హాస్పిటల్స్లో కూడా దీనికి జాబ్స్ ఉన్నాయి. ఈవెన్ ఫిజియోథెరపీ వాళ్ళకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళు ఇండిపెండెంట్గా కూడా క్లినిక్ పెట్టుకోవచ్చు. యా, విన్నాను. అంటే నేను చాలా వరకు చూసేవి కూడా మనం అవే కదా, స్కోప్ ఉంది వీటికి. యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ గా వర్క్ చేసుకోవచ్చు. సపరేట్ గా పాలిక్లినిక్స్ వీళ్ళు ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది. సో అది ఫిజియోథెరపీకి ఉన్న ఎక్స్ట్రా అడిషనల్ బెనిఫిట్ అన్నమాట. అలాగే అనస్థీషియా అండి, అండ్ దాంతో పాటుగా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అని కూడా విన్నాను. వీటి గురించి చెప్పండి. ఈ కోర్సెస్ కూడా ఉన్నాయా? ఎందుకంటే థియేటర్లో చూడగానే ఖచ్చితంగా మిగతా వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం. అందులో అనస్థీషియా డాక్టర్స్ ఉంటారు. వీటి గురించి చెప్పండి. మేజర్లీ కనుక చూసుకుంటే ఈరోజు బేసికల్లీ అనస్థీషియా, బిఎస్సి అనస్థీషియా అండ్ థియేటర్ టెక్నాలజీ అనేది ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర 4 years కోర్స్. 4 yearsలో 3 years ఎడ్యుకేషన్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది యాజ్ యూజువల్ వేరే కోర్సులు లాగా. సో దీంట్లో బేసికల్లీ ఇది కోర్స్ ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకు ఉండే జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి అంటే బేసికల్లీ చూసుకుంటే మనకి ప్రతి ఆపరేషన్ థియేటర్లో అనస్థీషియా ఇచ్చే వాళ్ళు కావాలి కంపల్సరీ. సో అనస్థీషియాలజిస్టులు కావాలి. సో అనస్థీషియా ఇవ్వడానికి కంపల్సరీ ఏంటి అంటే 1 to 2 members కావాల్సి ఉంటుంది, ఇద్దరు. ఈవెన్ దో మనకు ఆపరేషన్ థియేటర్లో ఉండే ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని డిస్ఇన్ఫెక్షన్ చేయడానికి, అంటే దాన్ని మనకి ఏది మొత్తం అంతా క్లీన్ చేసి దాన్ని ప్రాపర్గా మళ్ళీ ఆపరేషన్కి ఇంకో ఆపరేషన్ చేయడానికి సరియే విధంగా కంపల్సరీ చేసేదానికి కూడా ఏంటంటే ప్రాపర్ టెక్నీషియన్స్ కావాల్సి ఉంటుంది. సో వాళ్ళు కూడా కావాలి. సో ఒక ఆపరేషన్ థియేటర్లో కనుక చూసుకుంటే ఈరోజు ఒక చిన్న ఆపరేషన్ థియేటర్ మన చిన్న హాస్పిటల్స్ నుంచి మొదలయ్యి పెద్ద హాస్పిటల్స్ వరకు, ఇప్పుడు మన హాస్పిటల్లోనే చూడండి ఆల్మోస్ట్ 10 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి ఓన్లీ మన హాస్పిటల్లో. ఇంకా మనకి మల్టీనేషనల్ హాస్పిటల్స్ ఇండియా లెవెల్లో ఉన్న వాటిల్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. సో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ప్రాపర్గా ఆపరేషన్ థియేటర్ అండ్ అనస్థీషియా కోర్స్ చదువుకున్న గ్రాడ్యుయేట్స్ లేరు. సో వీళ్ళ అవసరం కూడా చాలా హ్యూజ్ రేంజ్లో అవసరం ఉంది. సో వీళ్ళకి కూడా జాబ్స్ అనేవి బ్రహ్మాండంగా ఉన్నాయి మేడం. అలాగే నేను పర్ఫ్యూజన్ టెక్నాలజీ అని విన్నానండి, అంటే ఏంటి అసలు, ఏం చెప్తారు అందులో? యాక్చువల్గా పర్ఫ్యూజన్ టెక్నాలజీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ కోర్స్ అనేది వెరీ ఫ్యూ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్లో ఆఫర్ చేస్తున్నారు. అందులో మన యూనివర్సిటీ ఒకటి. ఇది కూడా మనకి 4 years కోర్స్ ఉంటుంది, 3 years కోర్సు, 1 year ప్యూర్లీ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఈ కోర్స్ అనేది వెరీ బ్యూటిఫుల్ కోర్స్. ఎందుకంటే ఈ కోర్స్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు హార్ట్ ఉందనుకోండి, హార్ట్ కానీ లంగ్స్ కానీ దానికి సంబంధించిన మిషనరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఆపరేట్ చేసేదంతా మనకి పర్ఫ్యూజన్ టెక్నాలజీ చేసిన గ్రాడ్యుయేట్లే ఆపరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్ట్ ఉందనుకోండి, హార్ట్ని ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు. సో ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినప్పుడు వాడే మిషనరీతో దాన్ని మనం కొద్దిసేపు పాటు, కొన్ని గంటల పాటు, లేదనుకుంటే ఒక 1-2 hours లేకపోతే ఒక 4 hours వాళ్ళ డాక్టర్స్ సజెషన్ ప్రకారంగా, డాక్టర్స్ గైడ్లైన్స్ ప్రకారంగా మనం హార్ట్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. హార్ట్కి సంబంధించిన మిగతా ఏవైతే ఉంటాయో వాటిని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన మిషనరీని టోటల్గా ఆపరేట్ చేసేది పర్ఫ్యూజన్ టెక్నాలజీ చేసిన వాళ్ళే ఆపరేట్ చేస్తారు. సో ఈవెన్ దో లంగ్స్ కూడా. సో కాబట్టి దీనికి కూడా జాబ్స్ అనేవి వైడ్ రేంజ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి విన్నానండి, ఆడియాలజీ ఈ మధ్య బాగా డిమాండ్ ఉంది కదండి. నేను అవునండి తెలుగు స్టేట్స్ లో కూడా చూసాను, కొన్ని హాస్పిటల్స్ లో ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం వెళ్తా ఉంటే చాలా కనబడతాయి మేడం. డిపార్ట్మెంటే చూస్తాం, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, పాథాలజీ అని చెప్పి. వీటి గురించి ఇక్కడ ఉన్నాయండి ఆ కోర్సెస్? ఆ కోర్స్ కూడా అవైలబుల్ ఉంది మేడం. సో ఆ కోర్స్ కూడా అవైలబుల్ ఉంది. బేసికలీ ఈ కోర్స్ యూజ్ అయ్యేది దేనికోసం అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనం చూస్తూ ఉంటాం నత్తు ఉంటుంది, సో దాన్ని ట్రీట్ చేయడానికి
ఈ కోర్స్ చేసిన గ్రాడ్యుయేట్లు యూజ్ అవుతారనమాట. సో వాళ్ళు సొంత క్లినిక్ పెట్టుకోవచ్చు, హాస్పిటల్లో వర్క్ చేయొచ్చు ఈ కోర్స్ చేసిన వాళ్ళు. ఈవెన్ దో మాటలు రాని వాళ్ళు ఉంటారు, కొంతమందికి పిల్లలకి లేట్గా మాటలు వస్తాయి, కొంతమంది మనకి తెలిసిందే మన మూగ వాళ్ళు కానీ చెవిటి మూగ ఉన్న వాళ్ళకు కూడా ఈ గ్రాడ్యుయేట్లు వాళ్ళకి ట్రీట్ చేస్తారు. ఓకే, ఇక అన్ని విభాగాలు మాట్లాడుకుంటే ఆప్థమాలజీ, వీటి గురించి ఆప్థోమెట్రీ కూడా ఉందని విన్నాను. అవునండి, ఆప్థోమెట్రీ కూడా మనకి చాలా డిమాండ్ ఉన్న కోర్స్. ఎందుకంటే ఆప్థోమెట్రీ కనుక చూసుకుంటే ఆప్థోమెట్రీకి వీళ్ళు ఎదర్ హాస్పిటల్లో వర్క్ చేసుకోవచ్చు, సొంత క్లినిక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడే ఈ కోర్సెస్ అన్ని కూడా 4 సంవత్సరాలు, మొత్తం 4 సంవత్సరాలు. 3 years ఏమో అకాడమిక్స్ ఉంటాయి, 1 year internship 1 year ఖచ్చితంగా ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్ ఇక్కడ హాస్పిటల్లో చేసే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్ అందరికి. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనిపించిందండి నాకైతే. అండ్ ఖచ్చితంగా మాట్లాడాలి 2+2 3+1 అని చెప్పారండి. అసలు ఏంటండి వీటి గురించి డీటెయిల్స్ చెప్పండి. 2+2 3+1 ఇప్పుడు మనకి బేసికల్లీ ఏంటి అంటే మన పారామెడికల్ కోర్సెస్ ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో హెల్త్ అండ్ అలైడ్ కోర్సెస్, వీటికి మనకి ఇండియాలో ఎంత డిమాండ్ ఉందో దానికి 10 రెట్లు ఫారెన్లో డిమాండ్ ఉంది. ఇప్పుడు ఏదర్ యూకే చూసుకున్నా, ఆస్ట్రేలియా చూసుకున్నా, కెనడా చూసుకున్నా, జీసీసీ కంట్రీస్లో చూసుకున్నా, యూరోప్లో చూసుకున్నా, వీటికి ఎంత డిమాండ్ ఉందంటే శాలరీస్ కూడా వాళ్ళకి lakhs of rupees ఆఫ్ శాలరీస్ మంత్లీ పే చేస్తూ ఉంటారు. అంటే 2 years ఇక్కడ అవునండి పే చేస్తూ ఉంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన యూనివర్సిటీ ఏం చేసిందంటే 2+2 3+1 ప్రోగ్రామ్స్ని డిజైన్ చేశారు. మన యూనివర్సిటీకి ఆల్మోస్ట్ 150 ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూకే తీసుకున్నారనుకోండి, 3 years ఇక్కడ చదువుకుంటారు, 1 year అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. సేమ్ కోర్స్ ఏదైతే ఉందో 1 year అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్న్షిప్ ఉంది, ఇంటర్న్షిప్ ఇక్కడ కాకుండా అక్కడికి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. లేదు 2 years ఇక్కడ చదువుకొని 2 years అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. అలా చదువుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి 2 years అక్కడ జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కోర్స్ అయిన వెంటనే వాళ్ళు డైరెక్ట్ గా PSWకి ఎంటర్ అవ్వచ్చు, యూఎస్ అయ్యేది ఉంటే ఓపీటీకి వెళ్ళొచ్చు. సో ఈ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. దాంతో పాటు వాళ్ళు అక్కడే మాస్టర్స్ చేసుకోవాలనుకుంటే ఒక బెస్ట్ ఆప్షన్ అండి నిజంగా. అంటే మళ్ళీ సెపరేట్ గా దేశం విడిచి వేరే దగ్గర అలా వెళ్ళాల్సిన అవసరం లేకుండా చదువుకుంటున్నప్పుడే వెళ్ళొచ్చు. సో అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయండి. లోన్ ఉంటుందా? లోన్ ఫెసిలిటీ ఉంటుందా ఎడ్యుకేషన్? మేడం యాక్చువల్ గా చూసుకుంటే మెయిన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే స్టూడెంట్ ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు, పూర్తిగా లోన్ ద్వారానే చదువుకోవచ్చు. ఓకే, అంటే సాధారణంగా మెడికల్ ఫీల్డ్ అనగానే ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఫస్ట్ ఇంకా దాదాపుగా పేరెంట్స్ అందరూ కూడా ఆస్తి అమ్మైనా సరే ఇక్కడ చదివిద్దాము తర్వాత సెటిల్ అవుతారు కదా అని ఆలోచిస్తారు. ఆ పిల్లలకి ఆ బాధ ఉంటుంది, ఇబ్బంది పెట్టామే అని చెప్పి. మేడం ఎడ్యుకేషన్ లోన్ విషయానికి వస్తే 25+ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ NBFCs తో మనం టైఅప్ అయి ఉన్నాం. స్టూడెంట్కి అయ్యే ప్రతి రూపాయి కూడా కాలేజ్ ఫీజు దగ్గర నుంచి హాస్టల్ అకామిడేషన్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, ల్యాప్టాప్ బుక్స్కి అయ్యే డబ్బులతో సహా అన్ని A to Z లోన్లోనే వస్తాయి. అవునండి, ప్రతిదీ లోన్ ద్వారానే వస్తుంది. ఆ లోన్ రీపేమెంట్ కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పే చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత 6 months to 1 year టైం ఇస్తారు. సో దాని తర్వాత రీపేమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రశాంతంగా ఎంచక్క చదువుకోవచ్చు. పర్వాలేదు. హాస్టల్స్ అవన్నీ ఎలా ఉంటాయండి? అండ్ ఇంకోటి మేడం, ఎడ్యుకేషన్ లోన్ కి ఎలాంటి షూరిటీలు అక్కర్లేదు. ఎలాంటి షూరిటీలు, గ్యారంటీలు, ఏ ప్రాపర్టీలు ఏవి అక్కర్లేదు. నాన్ కొలట్రల్ లోన్ వితౌట్ ఎనీ షూరిటీ లోన్ డైరెక్ట్ గా అయిపోద్ది. రైట్ గా హాస్టల్స్ గురించి అడిగాను ఎందుకంటే ఇంత దూరం ఒకటి, అసలు ఇక్కడ ఎలా ఉంటాయి ఫెసిలిటీస్ అనేది కూడా మాట్లాడాలి. అలాగే ఫుడ్ గురించి కూడా చెప్పండి. ఎంత మనం 2 రోజులు మహా అయితే 3 రోజులు పోనీ వారం అనుకోండి, తర్వాత అయినా సరే మన తెలుగు ఆ ఫుడ్ తినాలనే కోరిక వచ్చేస్తుంది మనకి. తెలుగు ఫుడ్ ఇక్కడ అందుబాటులో ఉంటుందా? ఈ ఫెసిలిటీస్ మాట్లాడుకుందాం. క్యాంపస్ లోపల మనకి టోటల్ 17 హాస్టల్స్ ఉన్నాయి. గర్ల్స్ కి బాయ్స్ కి సపరేట్ హాస్టల్స్, ప్లస్ ఈవెన్ గర్ల్స్ హాస్టల్స్ ని కూడా ఒకటే దగ్గర మొత్తం అంతా కూడా కాంపౌండ్ వాళ్ళతో బ్లాక్ చేశారు. సో గర్ల్స్ కి బాయ్స్ కూడా మళ్ళీ కనెక్టివిటీ ఉండదు. సో వీళ్ళకి హైలీ సెక్యూర్డ్ గా పెట్టారు మొత్తం. బాయ్స్ హాస్టల్స్ సపరేట్, మళ్ళీ ఇంటర్నేషనల్ హాస్టల్స్ సపరేట్. అవును మేడం, 55 కంట్రీస్ నుంచి పిల్లలు ఉన్నారు మన దగ్గర. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 55 కంట్రీస్ నుంచి ఉన్నారు. ప్రౌడ్లీ వీ కెన్ సే ఇండియాలోనే హైయెస్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్న యూనివర్సిటీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ హాస్టల్స్ కూడా చూసుకున్నా మనకి ఏసీ హాస్టల్స్, నాన్ ఏసీ హాస్టల్స్ రెండు ఉన్నాయి. ఆప్షన్ 1 సింగిల్ బెడెడ్, 2 బెడెడ్ ప్లస్ 3 షేరింగ్ హాస్టల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఎలాంటిది కావాలన్నా అలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఫుడ్ విషయానికి వస్తే మన తెలుగు ఫుడ్ అవైలబుల్ ఉంది. సో మన తెలుగు వంట వాళ్ళు అవైలబుల్ ఉన్నారు. చాలా పెద్ద మెస్ అంటే కదండి. అవును మేడం, నేను అడిగితేనే చెప్పారు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారండి, అసలు ఒకసారి 1000 మంది కూర్చొని తినొచ్చు, అంత పెద్ద మెస్ ఉంది. టోటల్ 3 మెస్లు ఉన్నాయి మనకి క్యాంపస్ లోపల. ఇక్కడ మెడికల్ లో ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ ఒకటి ఉంది,
నెక్స్ట్ సెంట్రలైజ్ మెస్ ఒకటి ఉంది. ఓకే. అంటే అలాగే లైబ్రరీ గురించి కూడా విన్నాను. అవునండి, లైబ్రరీ ఫెసిలిటీ ఉందా అండి? లైబ్రరీ ఫెసిలిటీ ఉంది, సెంట్రల్ లైబ్రరీ ఉంది మనకి. ఓకే. సెంట్రల్ లైబ్రరీ ఉంది, మెడికల్ లైబ్రరీ ఇక్కడ సపరేట్ ఉంది. సో సెంట్రల్ లైబ్రరీ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ 1 lakhs ప్లస్ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. సో స్టూడెంట్ కావాల్సిన అన్ని బుక్స్ లైబ్రరీలోనే అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళు ఒక రోజు 2 రోజులే ఉంచుకోవడం కాకుండా సెమిస్టర్ పాటు ఆ బుక్స్ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే. సో వాళ్ళ ఐడి కార్డ్ని వాళ్ళు ట్యాప్ చేసి బుక్స్ అనేది వాళ్ళు తీసుకెళ్ళడానికి ఉంటుంది. ఈవెన్ టోటల్ క్యాంపస్ సెక్యూరిటీ వైజ్ గా చూసుకున్నా ఇప్పుడు మీరు చూడొచ్చు మొత్తం క్యాంపస్ విజిట్ చేసి లోపటికి అందరినీ రానివ్వరు. ప్రాపర్ పర్మిషన్ ఉంటే తప్ప లోపల రానివ్వరు. ప్రాపర్ డిపార్ట్మెంటల్ పర్మిషన్, ప్రాపర్ హాస్టల్ నుంచి పర్మిషన్ ఉంటే తప్ప రానివ్వరు. ఏదో స్టూడెంట్ అయినా, ఈవెన్ నేనైనా, మీరైనా, ఎవరైనా. సో ఇక్కడ హైలీ సెక్యూర్డ్ ఉంటుంది. ప్రతి చోట కూడా బయోమెట్రిక్ ఫేస్ ఐడి ఉంటుంది. సో దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పేరెంట్స్, స్టూడెంట్ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్లో లాగిన్ అయ్యి పోర్టల్లోకి, యూనివర్సిటీ పోర్టల్లోకి లాగిన్ అయ్యి దాని డీటెయిల్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. క్లాస్ రూమ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయండి ఇక్కడ? ఎలా ఉంటుంది? మొత్తం స్మార్ట్ క్లాస్ రూమ్స్ మేడం. స్మార్ట్ క్లాస్ రూమ్స్, మొత్తం స్మార్ట్ క్లాస్ రూమ్స్. పర్టికులర్లీ ఫర్ మన పారామెడికల్ స్టూడెంట్స్ కి 3D టెక్నాలజీలో స్మార్ట్ క్లాస్ రూమ్ లో చదువులు చెప్తున్నారు మేడం. ఎందుకంటే ఇప్పుడు బేసికల్లీ క్లాస్ రూమ్స్ లో కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఎందుకు ఉండాలి అంటే కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే బోర్డు మీద చెప్తే అర్థమవుతుంది. కొంతమందికి ఏంటంటే స్మార్ట్ క్లాస్ రూమ్ లో విజువలైజ్డ్ ప్యాటర్న్ లో చూపిస్తే కానీ అర్థం కాదు, గుర్తుండదు. సో అందుకే ఏంటంటే వీళ్ళకి ఎక్కువ రోజులు గుర్తుండాలనే ఉద్దేశంతో మొత్తం టోటల్లీ స్మార్ట్ క్లాస్ రూమ్స్ లో చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఇంకా బాగా ఎక్కువ మైండ్ లోకి వెళ్ళిపోతుంది అలాంటివి నేర్చుకుంటా. ఇస్ నథింగ్ బట్ ప్రాక్టికల్ అని అనుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ల్యాబ్స్ లోకి వెళ్ళి ప్రాక్టికల్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఏంటంటే ప్రతి 10 members స్టూడెంట్కి ఒకరు మెంటర్ గా ఉంటారు ఫ్యాకల్టీ. సో ఎందుకంటే రిజల్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ రిజల్ట్స్ అంతే కదండి. స్టూడెంట్ రిజల్ట్స్ బాగుంటేనే యూనివర్సిటీ బాగుంటుంది. వీళ్ళ మెథడాలజీ ఎలా ఉంటుందండి టీచింగ్ అనేది? టీచింగ్ మెథడాలజీ మన ఫ్యాకల్టీ అయితే ఆల్మోస్ట్ పిహెచ్డి ఫ్యాకల్టీయే మేడం. ప్రొఫెసర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ 250+ ప్రొఫెసర్స్ పిహెచ్డీస్ ఉన్నారు. సో మొత్తం టోటల్ టీచింగ్ ఫ్యాకల్టీ అరౌండ్ 600+ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్న యూనివర్సిటీ మంది. సో అదే విధంగా మెథడాలజీలో కనుక చూసుకున్నా కానీ క్లాస్ కూడా లిమిటెడ్ స్టూడెంట్స్, లైక్ 40 to 45 members స్టూడెంట్సే ఉంటారు. ప్రతి స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా 1-2 సార్లు చెప్తారు. దాంతో పాటు ఏంటంటే ప్రతి స్టూడెంట్ చదువుతున్నాడా లేదా, పర్సంటేజెస్ ఏమైనా తగ్గుతున్నాయా మిడ్ ఎగ్జామ్స్ లో కానీ, వీక్లీ టెస్ట్ లో కానీ అన్నది 1-2 సార్లు వెరిఫై చేసుకొని అగైన్ అండ్ అగైన్ వాళ్ళకి క్లాసెస్ కూడా రిపీట్ చేస్తారు. అండ్ నేను పర్టికులర్ గా విన్నాను అకాడమిక్సే కాదు స్పోర్ట్స్ కూడా చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు సైమల్టేనియస్ గా అన్నారండి. పెద్ద గ్రౌండ్స్ కూడా ఉన్నాయట కదా? యువరాజ్ క్రికెట్ స్టేడియం ఉంది. ఓకే. నెక్స్ట్ దాంతో పాటు మనకి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆల్మోస్ట్ 15+ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఉన్నాయి మన దగ్గర. వాలీబాల్, క్రికెట్, నెక్స్ట్ దాంతో పాటు మనకి అన్ని ఆల్మోస్ట్ స్పోర్ట్స్ సంబంధించిన అన్నీ ఉన్నాయి మేడం మన దగ్గర. ఈవెన్ దో వీ కెన్ సే ప్రౌడ్లీ మన ఏదైతే టోక్యో ఒలింపిక్స్లో మన స్టూడెంట్కి గోల్డ్ మెడల్ వచ్చింది. సూపర్ కదా. అంటే ఎంకరేజ్మెంట్ ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే కేవలం ఈవెన్ నేషనల్ కాంపిటీషన్స్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కొట్టిన స్టూడెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు. స్పోర్ట్స్ అంత పార్టిసిపేట్ చేసే స్కోప్ ఇస్తున్నారు. అది గ్రేట్ నిజంగా. యూనివర్సిటీ అదే యూనివర్సిటీ మోటో, మన యూనివర్సిటీ మోటో, మన MMDU మోటో ఏంటి అంటే ఎడ్యుకేషన్ తో పాటుగా స్పోర్ట్స్, కరికులర్ యాక్టివిటీస్ అన్ని కూడా మనం స్టూడెంట్స్కి అందిస్తున్నాం. ఎస్. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా పిల్లలకి అనిపిస్తుందండి చదివితే ఇలాంటి యూనివర్సిటీలో చదువుకోవాలి కదా. అంటే ఎక్కువ స్కోప్, ఆపర్చునిటీస్ ఉన్న వాటిల్లో ప్లేస్మెంట్స్ గురించి చెప్పండి. అది దానికోసం ఎదురు చూస్తారు. సో మన ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే కనుక హైయెస్ట్ ప్యాకేజ్ అరౌండ్ 46 lakh rupees హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది. యావరేజ్ గా చూసుకుంటే 25 lakh rupees యావరేజ్ ప్యాకేజ్. లీస్ట్ టు లీస్ట్ 11 to 12 lakhs ప్యాకేజ్ వచ్చింది. సో ఈవెన్ దో ప్లేస్మెంట్స్ లో కనుక చూసుకుంటే 650 కంపెనీస్ ప్లేస్మెంట్స్కి వచ్చాయి 2024-2025 అకాడమిక్ ఇయర్ కి. పారామెడికల్ కి పర్టికులర్ గా ఇండియాలో ఉన్న టాప్ ఏవైతే హాస్పిటల్ చైన్స్ ఉన్నాయో వాటన్ని హాస్పిటల్ చైన్స్ అన్ని దాదాపు ఫోర్టిస్ కానివ్వండి, లేకపోతే వేదాంత కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ ఈవెన్ దో మనకి అపోలో కానివ్వండి, ఇంకా డిఫరెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని హాస్పిటల్ చైన్స్ కూడా ప్లేస్మెంట్స్కి రావడం జరుగుతుంది. ఓకే. సో ఇన్ని వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సరే, ఇంతకీ ఇవన్నీ చెప్పాక అనిపించింది పిల్లల్ని జాయిన్ చేయించాలని. మరి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, స్టార్ట్ అయింది మేడం? మనకి బేసికల్లీ ఏంటి అంటే మనకి సీట్స్ వెరీ లిమిటెడ్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటి అంటే మన ఏవైతే రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయో హైదరాబాద్ లో 3 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లి. అండ్ ఆంధ్రాలో కనుక చూసుకుంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో మన రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. సో ఏదర్ రీజనల్ ఆఫీసెస్ కి విజిట్ అయినా పర్లేదు, లేదు అనుకుంటే ఆన్లైన్ లో ఇమీడియట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో చేసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు. క్యాంపస్ విజిట్ అవ్వడం ఇంకా ఉత్తమం. సో క్యాంపస్ విజిట్ అయ్యి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అన్ని 1-10 సార్లు మొత్తం అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత
వాళ్ళు డిసిజన్ తీసుకోవచ్చు. రైట్. సో ఆప్షన్ వాళ్ళదే. సో ఇక్కడికి వస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తారండి. సో అవునండి. మీరు ఫైనల్గా ఏం చెప్తారు మన తెలుగు పిల్లలకి? ఒక మాట చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇది ఉన్నా కూడా ఏదైనా ఒక మంచి మాట చెప్తే కరెక్టే కదా అనేది వాళ్ళకి రీచ్ ఉంటుంది. పేరెంట్స్ మేడం, ఏ యూనివర్సిటీ అయినా చూసుకోవాల్సింది నాక్ అక్రిడేషన్. నాక్లో A++ ఉన్న యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి. సో మన యూనివర్సిటీకి వచ్చేసరికి ఏంటంటే నాక్ A++ ఉంది. ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్లో నాక్ A++ యూనివర్సిటీలో పారామెడికల్ కోర్సెస్ అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ మన మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అక్రమ్ గారు. చాలా నీట్ అండ్ క్లీన్ ఎక్స్ప్లెనేషన్, చాలా వివరంగా చెప్పారు అన్నిటి గురించి. ఇంకా చాయిస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్దే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఆప్షన్ మీకే వదిలేస్తున్నాం. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు అక్రమ్ గారు చెప్పింది విన్నారు కదా, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీ ఇక్కడ మనకంటే ముల్లానా, హర్యానాలో ఉంది యూనివర్సిటీ. దాదాపుగా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇక్కడ లొకాలిటీ కానీ అద్భుతంగా ఉన్నాయి, అన్ని అవకాశాలు మనకు ఉన్నాయి. దీంతో పాటుగా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పుకోవాలి. హెల్త్ సెక్టార్లో మేము సెటిల్ అవ్వాలి, మాకు అదొక ప్యాషన్గా ఉండిపోయింది అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి. వివిధ రకాల కోర్సులు ఇక్కడ అందిస్తూ ఉన్నారు. బీఎస్సీ అంటే డిగ్రీ ఎలా అయితే చదువుతారో అలాగే ఇక్కడ చదువుకోవాలి. 4 సంవత్సరాల పాటు ఉంటుంది. 3 ఇయర్స్ మీరు చక్కగా అకాడమిక్స్ చదువుకొని లాస్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో అక్కడ మీకు ప్రాక్టికల్గా ఇక్కడ హాస్పిటల్ దగ్గరలో ఉంది, మంచి డీన్స్ ఉన్నారు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్యాకల్టీ ఉన్నారు. తెలుగు పిల్లలు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే విధంగా వాతావరణం ఉంది, ఫుడ్ అవన్నీ బాగున్నాయి అని చెప్తున్నారు. తెలుగు భోజనం ఇక్కడ అందుబాటులో ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ బాగున్నాయి. అండ్ అలాగే 55 దేశాలకు సంబంధించిన పిల్లలు ఉండడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి. అందరితో కమ్యూనికేట్ అవ్వచ్చు, తెలుసుకోవచ్చు ఎవరు ఏంటి అనేది. సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి. మంచి ప్లేస్మెంట్ ఉంది యూనివర్సిటీకి సంబంధించి కూడా చెప్తున్నారు. ఓవరాల్ ప్లేస్మెంట్స్ అయితే 93% ఉంది. దాంతోపాటుగా 46 లక్షల వరకు సంవత్సరం ప్యాకేజ్ తీసుకునేటువంటి శాలరీస్ అందుకునే ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఎందుకు వదులుకోవడం? మనకి అది మన ప్యాషన్ అయితే కనుక అది నెరవేర్చుకునే మార్గంలో మనం ఉంటాం కాబట్టి ఒకసారి మీ పేరెంట్స్కి చెప్పండి. పేరెంట్స్ కనుక ఈ వీడియో చూస్తే మీ పిల్లలకి ఇది మంచి భవిష్యత్తుని ఇస్తుంది ఈ యూనివర్సిటీ అని అనుకుంటే కనుక ఒక్కసారి మీరు వచ్చి యూనివర్సిటీని విజిట్ చేయండి. మరిన్ని వివరాల కోసం బీ సోర్స్ వారు మనకి ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. వారికి సంబంధించిన నెంబర్స్ ఏపీ, తెలంగాణలో వారి బ్రాంచెస్ ఉన్నాయి. ఆ నెంబర్స్ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఆన్లైన్లో కూడా మీరు అడ్మిషన్ పొందొచ్చు, లేదు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి హర్యానా ముల్లానా దగ్గర యూనివర్సిటీ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి కూడా మీరు అడ్మిషన్ పొందవచ్చు. వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కు కాల్ చేయండి. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను.